ఈ రోజు ఈ వీడియోలో 1 రూపీ టు 1000 రూపీస్ కన్వర్ట్ చేస్తున్నాం విత్ ఇన్ 24 అవర్స్ లో. ఇది పాసిబుల్ కాదు కానీ ట్రై చేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ 1 రూపాయితోనే 1000 రూపాయలు సంపాదించబోతున్నాం. అది కూడా ఎలాగో నాకు తెలియదు. లెట్స్ గో, కమ్ ఆన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న 24 గంటల్లోగా మన దగ్గర ఉన్న 1 రూపాయిని తీసుకొని 1000 రూపాయలు సంపాదించిన వాళ్ళని చూడాలి. ముందుగా మనం ఈ 1 రూపాయిని ఎవరికైనా ఇచ్చి మనం డబ్బుల్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఒక అన్ని కనిపించాడు. ఇప్పుడు మనం చేస్తున్న ఛాలెంజ్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అని 1 రూపాయితో 1000 రూపాయలు సంపాదిస్తున్నాను. ఈ ఛాలెంజింగ్ అతనికి బాగా నచ్చి తన దగ్గర ఉన్న ఒక 10 రూపాయలు నాకు ఇచ్చాడు. నా దగ్గర ఉన్న 1 రూపాయిని తను తీసుకున్నాడు. 10 రూపీస్ వచ్చింది. ఓకే గైస్, ఇప్పుడు మనకు 10 రూపీస్ వచ్చింది కదా. ఈ 10 రూపీస్ తో మనం ఏదైనా ఒక షాప్ కి వెళ్ళి పెన్స్ తీసుకుందాం. ఓకేనా? ఆ పెన్స్ తీసుకొని ఎవరికి సేల్ చేసి మనీ ఎర్న్ చేద్దాం. లెట్స్ గో. ఇంకా 2 పెన్నులు ఉన్నాయి. వాటర్ బాల్ షేర్ చేస్తాం. ఇంకోటి ఇంకేం కావాలి? చాక్లెట్స్ షేర్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోగలరు. అడిగా అంటే అలా అవుతుందా? ఓకే, 20 రూపీస్. ఇంతవరకు మనం బాగానే వచ్చే డబ్బులే. ఇవన్నీ చూస్తుంటే
బ్రదర్ బిల్గేట్స్ అయిపోయినంత ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు వరకు ఎంత అయ్యో తెలియదు బ్రదర్. ప్రస్తుతానికి మన ఫోన్ పేలో చాలా అమౌంట్స్ ఉన్నాయి. ఇంకా మన దగ్గర 60 ఉన్నాయి, 2 చాక్లెట్స్ ఉన్నాయి, ప్లస్ మనం స్టార్ట్ చేసాం కదా 1 రూపీ కూడా ఉంది. ఓకేనా? ఇంకొక చాక్లెట్ ఉంది, ఇది కూడా చేసి అయితే డబ్బిండా లేదండి. బాయ్ బ్రదర్. చాక్లెట్స్ అండి కంప్లీట్ గా అవగొట్టాం. నెక్స్ట్ చూద్దాం ఏం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం చాలా డబ్బులు సంపాదించాం కదా, దాంట్లో పాటుగా ఇవి తీసుకున్నాం మాట. ఈ సేల్స్ చేసి మళ్ళీ ఇంకా డబ్బులు డబల్ చేసుకుంటాం. ఓకేనా? లెట్స్ గో. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్. అది కాదా నచ్చిన రేటు దీంతో మళ్ళీ ఇంకా ఎక్కువ కొనుక్కొని అలా అన్ని 92 తీసుకుంటున్నాం బ్రదర్. మాకొద్దు, బ్లాక్ వద్దు బ్రదర్. 2 తీసుకుంటున్నాడు. ఓకేనా? ఎంత బ్రదర్? 90 ఇచ్చారు బ్రదర్. టార్గెట్ కి దగ్గరికి రీచ్ అయిపోతున్నా బ్రదర్. ఇంకోటి 20 రూపాయలు వీళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా వరకు బాగా అయింది మాట. అది కాకుండా మనీ కూడా చాలా వరకు ఎర్న్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి మిగతా వీడియో రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన ఫ్రూటీస్ అన్ని అమ్మగొట్టాం. ఓకేనా, ఇప్పుడు వరకు మనకు ఒక 625 దాకా వచ్చింది. నెక్స్ట్ ఈ డబ్బులతోనే నెక్స్ట్ ఇంకా అమౌంట్ గెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, అదే ఫ్రూటీలు గట్రా సేల్ చేస్తాను అన్నమాట. అంటే దేనికోసం? అంటే 1 రూపీ నుంచి 1000 రూపీస్కి చేస్తాను అన్నమాట. ఓకే, పర్లేదు కూర్చో. అదే 1 రూపీ నుంచి 1000 రూపీస్కి అమౌంట్ గెయిన్ చేయడం. అలాగని ఇప్పుడు చూసావు కదా అక్కడ ఫ్రూటీలు ఓకే, గెయిన్ చేస్తారు. గెయిన్ చేసి మనీ ఏం చేస్తారు? అంటే నార్మల్గా అంటే ఫస్ట్ ఒక ఐడియా అనుకున్నాను, యూట్యూబ్లో ఒక వీడియో చేద్దాం, 1 రూపీ నుంచి 1000 రూపీస్ అవుతుందా అవదా అని. ఓకే, అది అయిన తర్వాత ఏంటంటే అమౌంట్ ఉంటుంది కదా, అంటే పూర్ పీపుల్స్ ఎవరికైనా ఫుడ్ గట్రా డొనేట్ చేయడం. మొత్తం అంటే ఇప్పుడు మీరు అవన్నీ కొని అమ్మి వచ్చిన డబ్బులు 1000 రూపీస్ గెయిన్ చేసిన తర్వాత పూర్ పీపుల్స్ కానీ బెగ్గర్స్ కానీ ఇస్తారు, డొనేట్ చేస్తారు. ఫుడ్ కానీ లేకపోతే మనీ కానీ డొనేట్ చేస్తారు. అవునండి, మంచి ఐడియా. అదే ఇందాక చెప్పాం కదా వాళ్ళకి అందరికి కూడా అదే చేసాం. ఓకే, చూశాను, బట్ ఇక్కడ దాకా రాలేదు కదా, అడుగుదాం అనుకుంటున్నాను. అన్ని మీరు వచ్చారు అంటే అడిగాను. ఓకే, మంచి ఐడియా చేస్తున్నారు. ఓకే, అంటే నేను ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గరికి ఒక 500 వచ్చింది. అది ఎలా వచ్చిందంటే అది ఒక నా బై లక్ నాకు ఆ 500 వచ్చింది. అది నేను ఖర్చు పెట్టడం కంటే అది మీకు ఇచ్చే ఆ 1000 రూపీస్ మీకు ఆ 1000 రూపీస్కి వెళ్ళేటట్టు చేయడం బెటర్ అనిపిస్తుంది. లేదు కాదు, మీరు చేసే పని మంచిది. బెగ్గర్స్కి హెల్ప్ చేస్తున్నా అంటున్నారు కదా, హెల్ప్ చేయండి, పర్లేదు. నాకు అదే కావాలి, బెగ్గర్స్కి హెల్ప్ చేయండి. మీరు 1000 రూపీస్ గెయిన్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ పూర్ పీపుల్స్కి బెగ్గర్స్కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. పర్లేదు, తీసుకుంటాను. రియల్గా నిజంగా పక్కా చెప్తున్నాను. వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి, వాళ్ళకి చెప్పండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది, ఒకరోజు ఫుడ్ తింటారు మీ వాళ్ళు. ఈ 500 నాకు ఎలాగొచ్చిందో నాకు తెలియదు, బట్ బై లక్ నాకు వచ్చింది. అది మీకు ఇస్తున్నాను. ఓకే, అర్థమైందా? పర్లేదు, నిజంగా చెప్తున్నాను. అన్నీ ఇందాక నేను ఇద్దాం అనుకున్నాను, బట్ మీరు ప్రాసెస్లో ఉన్నారు కదా, మీ ప్రాసెస్లో ఉన్నారు కదా అని చెప్పి నేను ఇవ్వలేదు. మీరు ఇక్కడికి వచ్చాక మీరే ఇప్పటి వరకు ఒక 625 దాకా అయిపోయిందండి. ఇప్పుడు 500 వచ్చింది, 1070 వచ్చింది మాట. 1000 వచ్చింది కదా, ఆ వచ్చిన డబ్బులు మీరు తీసుకెళ్ళి బెగ్గర్స్కి ఎవరికి ఇస్తున్నాను కదా, ఫుడ్ డొనేట్ చేస్తున్నాను కదా. మంచి ఐడియా అది, చెప్పండి. చాలా మంచి బయట 1000 రూపీస్ అయిపోయింది గాయస్. ఇందాక అమౌంట్ ఇచ్చారు కదా, అదే కొంచెం అంటే 1000 రూపీస్ దాటే వచ్చాయి మాట అమౌంట్. అంటే కొంచెం మా తరఫున, మా ఛానల్ తరఫున మీరు అది ఎవరికైనా అవ్వాలి అంటే కొంచెం పర్లేదు, అంటే దాట్స్ వచ్చింది, అందుకనే 1000 రూపీస్ దాటి వచ్చింది. సక్సెస్ఫుల్ అవగొట్టాం గైస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక ఛాలెంజ్ చేసాం కదా, 1 రూపీ టు 1000 రూపీస్ మనీ అరేంజ్ చేయడానికి. సేమ్ ఇదే ప్రాసెస్లో మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అన్నమాట. వెళ్తే ఫుడ్ చాలా బాగుంది. అదే ఫుడ్ మేము ఒక 10 మందికి పంచుదామని ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు అదే డబ్బులతోనే ఒక 10 మందికి ఫుడ్ తీసుకొని పంచుదాం. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need
stuck in a hard place? Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work,